సాయి గారు వాట్ యూఆర్ అబ్జర్వింగ్, ఇవాళ రోడ్లు వేస్తుంటే మీరు ఎప్పుడైనా గమనించండి, గతంలో ఎన్నికల సమయంలో ఏదైనా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ కనబడితే ఖచ్చితంగా ఈ తిరుపతిరావు లాంటి వాళ్ళు దాని మీద కంప్లైంట్ చేసేవాళ్ళు, ఈసీకి కానీ లేకపోతే సంబంధిత అధికారులకు కానీ, ఇక్కడ కోడ్ ఉల్లంఘన జరుగుతుందని చెప్పేసి. ఇవాళ ఎవరు ఎక్కడ రోడ్లు వేసినా సరే కిక్కుమనే పరిస్థితి లేదు. ఇప్పటికే రోడ్లు కొనసాగుతున్నాయి. అయితే దీంట్లో రెండు విభాగాలు ఉంటాయి. ఆల్రెడీ వర్క్స్ ప్రారంభమైనటువంటిది ఎలక్ట్రిక్ బోర్డు వాటర్ ఉండదు వాటికి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రారంభం అదన వేసేసరికి ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. రోడ్లే కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకనేసి అంటే వాటి తాలూకా ప్రభావం ప్రజానీకం మీద పడింది. ప్రజలు కూడా ఇవాళ నిజంగా మేము మిత్రపక్షాలుగా వెళ్ళి ఇవాళ మీరు ఎందుకు రోడ్డు వేస్తున్నారు కంప్లైంట్ చేసినట్టయితే దానివల్ల నెగిటివ్ రెస్పాన్స్ వచ్చే పరిస్థితి పబ్లిక్. కాబట్టి సమతుల్యతతో కూడినటువంటిదే ఏదైతే రేపు ఎన్డీఏ మేనిఫెస్టోలో అయితే మాత్రం ఖచ్చితంగా సమతుల్యత అనేది పాటించడం జరుగుతుంది. దాని దిశగానే రేపు ఈ ప్రణాళిక కూడా ఉండబోతుంది. సాయి గారు, అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక 45,000 కోట్ల రూపాయలు క్యాష్ గా నాన్ డీబీటీ కింద ఇంకో 30,000 కోట్లు, దాదాపు 75,000 కోట్లు ఏడాదికి ప్రజలకి అకౌంట్లలో వేశాడు. దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది. జీతాలు కూడా 1వ తారీఖు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఇదంతా ఇప్పుడు ఆయనేమో ఒక 2-3 అది కూడా స్వల్పంగా మార్చాడు, మిగతాది అట్లాగే వదిలేశాడు. ఇప్పుడు మీరు అంతకంటే డబుల్, అంటే మీ ఎన్డీఏ కూటమి తరపున వచ్చేటప్పటికి అంతకంటే దాదాపుగా డబుల్, అంటే దగ్గరగా 1,25,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. అంత డబ్బులు ఇప్పటికిప్పుడు సంపద సృష్టించి తెస్తారా, లేకపోతే రాష్ట్రంలో సంపద సృష్టించే వరకు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బాబు గారి పథకాలకి షూరిటీ లేదా గ్యారంటీ ఇవ్వబోతోందా? మంచి ప్రస్తావన. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తాలూకా అన్ని పథకాలకి గ్యారంటీ ఇచ్చే పరిస్థితి ఉండదు, జరగదు కూడా. అట్లా సంపద సృష్టించాలి. ఎంత ముగ్గురు ప్రభుత్వం అయినా సరే, మనం ఉన్నది ఫెడరల్ సిస్టమ్. ఒక ఆంధ్రప్రదేశ్ నే ఏదో ఒక రకంగా చేయాలనేసి అంటే ఏదన్నా నెలకు 10,000 కోట్ల రూపాయలు ఏదైనా సహాయం చేయగలిగితే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ మీరు అన్నటువంటి డెఫిసిట్ దాదాపు 40,000 కోట్ల రూపాయల డెఫిసిట్ ని కేంద్ర ప్రభుత్వం చేయాలనేసి అంటే అది సాధ్యపడే రాష్ట్రాల దగ్గర వచ్చినటువంటి ఏమంటారు సంక్షేమాల్లో తేడా మీకు వాళ్ళకి. మామూలుగా ఇది కాకుండా మళ్ళీ మిగతా అప్పులు వీటన్నిటికీ వేరేగా ఉంటుంది. టోటల్ గా ఒక 50,000-60,000 కోట్లు మీరు సర్దితే గనక ఏడాదికి ప్రాబ్లం ఏమి ఉండదు. అదే నేను అదే అంటున్నాను. 30,000-40,000 కోట్లు సర్దడం కూడా సాధ్యపడే పని కాదు. ఏది అక్కడ వనరులు లేక అనేది నేను చెప్పట్లా. ఏదైతే వనరుల పంపిణీలో ఉన్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో ఖచ్చితంగా అది జరిగే పని కాదు. మీరున్నట్టుగా సంపద సృష్టి ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి విశ్వసిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో సంపద సృష్టి ద్వారా చేయాల్సిందే. ఆ సంపద కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను. అదేదో ఇవాళ రేపు ప్రభుత్వం జూన్ 4వ తేదీన వచ్చిన తర్వాత జూన్ 5వ తేదీ నుండి సంపద సృష్టించబడుతుంది